నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రమాదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వలిగొండలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన స్థానిక ఎమ్మెల్యే రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్రిస్మస్ వేడుకలు గిఫ్టులు పంపిణీ చేసిన స్థానిక నాయకులు మోయినాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ధర్నా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్సీ భరత్ పర్యటన సమస్యల పరిష్కారం కోసం అధికారులకు ఆదేశం ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని టీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఫ్లెక్సీలు కట్టారు. బర్త్డే తర్వాత ఫ్లెక్సీని డివిజన్ టీఆర్ఎస్ మహిళా సంఘం ప్రెసిడెంట్ స్వర్ణకుమారి తన ఇంటి రేకుల మీద పెట్టేందుకు ప్రయత్నించింది. ఆమె వల్ల కాకపోవడంతో పక్కనే ఆనుకుంటున్న పిల్లలను పిలిచి రేకుల మీద పెట్టమని చెప్పింది. పిల్లలు రాము అని చెప్పినా కూడా స్వర్ణకుమారి వారిని బలవంతంగా రేకుల మీదకు ఎక్కించింది. ఫ్లెక్సీ పెట్టే సమయంలో ఇద్దరు చిన్నారులు విద్యుత్ ఘాతానికి గురయ్యారు. ఈ ఘటనలో ఒకరికి 2 చేతులు పోగా మరొకరికి పాదాలు పోయాయి. ఆ రోజు నవంబర్ 14 సండే మా ఫ్రెండ్ కూరగాయలకు వెళ్ళి వచ్చాడు. అయితే ఇద్దరం చదువుకుంటాం డైలీ. అయితే ఇద్దరం చదువుకున్నామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను వాళ్ళ ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నా. వాడు వంట చేసుకొని వస్తా అన్నాడు. అయితే అప్పుడు స్వర్ణకుమారి ఆంటీ వచ్చి కిటికీలంగా వాడిని పిలిచింది. నవీన్ రా 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 అని పిలిచింది. అయితే వాడు వంట చేస్తున్నా ఆంటీ అన్నాడు. 3 సార్లు అలానే పిలిచింది. అయితే వంట చేస్తున్నా ఆంటీ అన్నాడు. వాడు రానన్నా పిలిచింది. తర్వాత నన్ను పిలిచింది. మేము వెళ్ళిన తర్వాత అన్నది చిన్న పని చెప్తా ఇటు రండి అన్నది. అయితే ఈ ఫ్లెక్సీ మా షాప్ పైన పెట్టండి అన్నది. మేము ఎలా పెడతాము అంటే చిన్నగానే ఉంటుంది ఫ్లెక్సీ, ఈజీగా పట్టిద్ది అక్కడ అన్నది. మేము పెట్టలేమంటే చిన్నదే ఈజీగా పెట్టచ్చులే పెట్టండి అన్నది. అయితే పక్కన ట్రాన్స్ఫర్ ఉన్నది. మేమంతా అబ్జర్వ్ చేయలేదు. ఆంటీ కూడా మాకు చెప్పలేదు పక్కన ట్రాన్స్ఫర్ ఉంది జాగ్రత్త అని. అయితే తర్వాత మా బ్లాక్ నుంచి ఎక్కాము. షాప్ పైకి ఎక్కిన తర్వాత ఫ్లెక్సీ పైకి ఎక్కించాము. అసలు అక్కడ పట్టలేదు ఫ్లెక్సీ. స్ట్రైట్గా పెడితే ఐరన్ ఉంటుంది ఫ్లెక్సీకి చివర్లో. ఐరన్ ట్రాన్స్ఫార్మర్కి తగిలి మాకు షాక్ వచ్చింది. షాక్ రాగానే నవీన్ కాన్షియస్లో లేడు అసలు. నేను కొంచెం పోయినాక కాన్షియస్లోకి వచ్చినాక నవీన్ దగ్గరికి వెళ్ళి లేపాను. లేవలేదు. అప్పటికి నా చేతులు కాళ్ళు అన్నీ బిగుసుకుపోతున్నాయి. తర్వాత ఆంటీ అక్కడుండి పిలుస్తుంది. ఎవరిని ఎక్కియట్లేదు, మమ్మల్ని తీసుకురానియట్లేదు. ఆ పిల్లలు నేర్చుకున్నారు. ఇంటికి వెళ్తాం, మా ఇంట్లోనే ఉంటాం. ఎవరింటికి? కేసీఆర్ కేటీఆర్ ఇంటికి వెళ్తాం. ఏ పార్టీ కోసం అవుతున్నారు ఆ పార్టీ వాళ్ళు పెట్టుకోవాలి. కేసీఆర్ ఫోటో, కేటీఆర్ ఫోటో అన్ని ఫోటోలు ఉన్నాయి కదా. అక్కడ ఎమ్మెల్యే ఫోటో, ఎమ్మెల్సీ ఫోటో అన్నీ ఉన్నాయి కదా. వాళ్ళు వచ్చి కనీసం చూసుకోవాలి కదా. చిన్నపిల్లలు వాళ్ళ జీవితాలు అయిపోయినాయి. వీళ్ళ ఫోటోల దొంగల బ్యాచ్ అదంతా. మా పిల్లల జీవితం ఆమె చేసి కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఒకటే మా పైన మీరు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణలో పేదింటి ఆడబిడ్డలకు 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అందిస్తున్న వ్యక్తి కేసీఆర్ అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజ్, జెడ్పీటీసీ వాకిటి పద్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్గొన్నారు.
మల్లేపల్లి అదే మళ్ళీ ఎక్కడ అవుతుందని చెప్పి కూడా మనం ఇళ్ళల్లో కిచెన్ రూమ్లలో కూడా దాపెట్టుకొని అమ్మని దాపెట్టుకుని లాస్ట్కు వాళ్ళకి తెలియకుండా భర్త తెలియకుండానే ఇంత బంగారం ఇన్ని పైసలు ఉన్నాయని చెప్తుంది. అప్పుడు కానీ ఆశ్చర్యపోతుంటాను భర్త. అలాంటి కష్టపడి తినకుండా పొద్దుదాన్ని ఎక్కడ కష్టపడి తెలియకుండా కష్టపడి సంపాదించిన బిడ్డ కోసం తన వంతుల కష్టంతో తల్లిస్తే బిడ్డకు. అలాంటి తల్లికి కష్టం ఉండొద్దని మన ముఖ్యమంత్రి చేసిన మంచి కార్యక్రమం తీసుకొని కళ్యాణ లక్ష్మి అనేది భారతదేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదు ఇంతవరకు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారే పేద తల్లిదండ్రులకు పేదవారికి ఉండాలనే కార్యక్రమం తీసుకున్నాం. అలాగే మనం 2014 ముందు 2014 తర్వాత నిజం మాట్లాడుకోవాలనుకుంటే చాలా కష్టాల్లో ఉండేవాం. తెలంగాణ రాష్ట్రం రాకముందుకు చాలా కష్టాలు వచ్చిన తర్వాత రైతులకు కానీ పేద వర్గాలకు అన్ని రకాల కూడా సహాయ సహకారాలు అందినాయి. అలాగే గ్రామాలు అభివృద్ధి పదం నడిచినాయి. 2014 మనకు నీటి కష్టాలు, కరెంటు కష్టాలు, ఒక రైతు ఎప్పుడు కూడా ఒక పెట్టుబడి సహాయం ఇస్తాడని ఎప్పుడు అనుకోలేదు. నీళ్ళు వస్తే చాలు, కరెంటు వస్తే చాలు అనుకున్న రైతుకు పెట్టుబడి ఎకరానికి పెట్టుబడి 5,000 రూపాయలు ఇస్తాడని అనుకోలేదు. అంటే 5,000 రూపాయలు ఇచ్చుకుంటూ ఇటు రైతులని, ఇటు పేదవారిని, ఇటు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం నడిపించుకుంటూ ఈరోజు గొప్పగా నడిపిస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పటికీ మరొకకుండా అంతా కూడా చేదోడు వాదోడు అని కోరుకుంటూ ఇలా ఇటువంటి మంచి కార్యక్రమానికి నేను నా వంతుగా నేను కూడా ఎంతో కొంత ఒక చీర ఇవ్వడం అనేక సంతోషం. ప్రజలు నా ద్వారా కూడా చాలా మంది కూడా మొన్న కేటీఆర్తో మాట్లాడినప్పుడు వేరే ఎమ్మెల్యే కూడా చాలా వరకు ఇస్తున్నాం. మేము కూడా ఇవ్వాలని అలాంటి కార్యక్రమం చేస్తూ చాలా సంతోషం, శుభాకాంక్షలు తెలుపుతూ గతంలో ఎన్నడూ కళ్ళలో ఊహించింది కళ్యాణ లక్ష్మి. ఒక అమ్మ ఇప్పుడు నా బిడ్డకు ఒక పెద్దను కేసీఆర్ తీసుకోవడం మనందరికీ చాలా సంతోషకర విషయం. ఉపయోగిస్తుంది నాకు నచ్చిన ఒక మంచి కార్యక్రమం కళ్యాణ లక్ష్మి. ఎందుకంటే ఒక అమ్మ బిడ్డ పుట్టినప్పటి నుంచే బిడ్డకి మళ్ళా అప్పుడు పుట్టినప్పటి నుంచి పెళ్లి వరకు ప్రతి రూపాయి. జనగామ జిల్లా దేవరూపుల మండల కేంద్రంలోని ప్రధాన చౌరాస్తాలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోనగిరి యాకస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఇంటర్ విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేకపోయారని యాకస్వామి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 50% ఇంటర్ విద్యార్థులను పాస్ చేశారని, ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ అధ్యక్షులు పాల్గొన్నారు. కాంగ్రెస్ శివసేన రెడ్డి అధ్యక్షతతో వారి సూచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఇకనైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా ఉండాలి. ప్రభుత్వం ప్రతి దానిపైన మొండి వైఖరి చూపిస్తుంది. ఇలాంటివి మానుకోవాలి. రేపు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని బొందవెత్తే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ప్రతి ఇండ్లకు తిరిగి మరి కేసీఆర్ చేసే అరాచకాలని, వాళ్ళ ప్రభుత్వం చేసే మొండి వైఖరిని కానీ ప్రతి ఇంటికి తలుపు తట్టి మరి కేసీఆర్ పాలన గురించి చెప్తాము. చెప్పున తరుణంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు కూడా చెప్పుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపుకే ధ్యేయంగా పాటుపడతామని చెప్పి కాంగ్రెస్ తరఫున కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. శాంతియుత వాతావరణంలో సర్వమతాలను గౌరవిస్తూ అందరూ కలిసి పండుగలు నిర్వహించుకోవాలని రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం ముర్ముర్ గ్రామ సర్పంచ్ బాదర వేణిస్వామి అన్నారు. గ్రామంలోని మోడల్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో కేక్ కట్ చేసి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఒమిక్రాన్ విజృంభిస్తున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం వైద్య నిపుణుల సూచనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. పండుగ అందరికీ దేవుడే. అరే మిల్కి చెప్పండి పెట్టండి.
అన్నదమ్ముల అక్కజనులందరికీ ముందస్తుగా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ కులమత భేదాలకు అతీతంగా మా మురుమూరులో ముస్లిం పండుగ కానీ హిందువుల పండుగ కానీ క్రిస్మస్ కానీ మా అమ్మగారి ఆధ్వర్యంలో ఈ అంగన్వాడీ స్కూల్లో జరుపుకోవడం మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే ఏ ఊళ్ళో ఈ తెలంగాణలో ఎక్కడ కూడా ఇట్లా జరుపుకోరు. ఓన్లీ మా మురుమూరు మెయిన్ అంగన్వాడీ స్కూల్లే మోడల్ అంగన్వాడీ పేరు పొందింది. అందుకే మా అమ్మగారు మంచి అన్ని ప్రోగ్రామ్స్ చేస్తారు. దానికి మేము అందరూ సంతోషిస్తున్నాం. ఇదే విధంగా ఇప్పుడు క్రైస్తవ సోదరులు ఎవరైనా కానీ గవర్నమెంట్ చెప్పే విధంగా వాళ్ళు ప్రికాషన్స్ పాటించుకుంటూ ఇంట్లోనే క్రిస్మస్ వేడుకలు చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఈ కరోనా ఒమిక్రాన్ వ్యాధులు ఉన్నాయి. దాని ద్వారా గవర్నమెంట్ సూచనల మేరకు గ్రామ పంచాయతీ సూచనల మేరకు ఇంట్లోనే ఉండి మంది బాగా లేకుండా శానిటైజ్ చేసుకుంటూ వ్యక్తిగత పాటించుకుంటూ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకి మళ్ళీ గడ్డు కాలం స్టార్ట్ అయింది. గవర్నమెంట్ కూడా లాక్డౌన్ పెట్టే ప్రభుత్వం కనుక గ్రామస్తులు లాస్ట్ టైం చెప్పినప్పుడు చాలామంది మనం అన్ని గ్రామాల్లో మృత సంఖ్య ఎక్కువ ఉంటే మన దగ్గర కోవిడ్ ప్యాచ్ వచ్చినా కానీ మన ఆశా వర్కర్లు మన డాక్టర్లు అందరూ కానీ మంచి ప్రికాషన్స్ ఇచ్చి మనకు మృత సంఖ్య తగ్గించినాం. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ రాబోయే కాలంలో కూడా అదే ప్రపోజల్ ఉంది. చాలామంది అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఫెస్టివల్ కానీ పండుగలు కానీ వచ్చే జనవరి ఫస్ట్ కానీ ఇవన్నీ ఇంట్లో సంతోషంగా జరుపుకోవాలి, కానీ మనతో గుమిగూడకుండా జరుపుకోవాలని నేను మరీ తెలియజేస్తూ, ఏదేమైనా కానీ ఈ కరోనా చాలా ఉద్యోగంగా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా అందరూ శుభ్రత పాటించుకుంటూ ఉండాలని తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగ సందర్భంగా దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని జడ్పీటీసీ గుండం నర్సయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు, ముస్తాబాద్ సర్పంచ్ గాండ్ల సుమతి, తహసీల్దార్ జ్యోతి పాల్గొన్నారు. అశోక్, అలాగే మల్లయ్య, మేడం పాట ప్రేమపూర్వకంగా వాళ్ళందరినీ ఆదరించాలి. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉండకూడదు. అందరూ కూడా కొత్త బట్టలు కట్టుకొని పండుగను బాగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మనకి బట్టల పంపిణీ కార్యక్రమం అనేది మనకు ఏర్పాటు చేయడం అనేది మనకున్నటువంటి మండలంలో ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా మనం ఓన్లీ గ్రామ స్థాయిలోనే మనము మండలానికి సంబంధించి గ్రామంలోనే తక్కువ మందితో మేము సెలబ్రేట్ చేద్దామని అందరం మండల లెవెల్లో నిర్ణయం తీసుకోవడం జరిగినది. ఇది ఎవరు కూడా అనేదా భావించవద్దు. ప్రతి గ్రామంలో కూడా గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎంపీడీసీల ఆధ్వర్యంలో సంబంధం లేకుండా ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, అలాగే దసరాకు అందరికీ కలిపి బట్టలు పంపిణీ జరుగుతోంది. ఇది చాలా గర్వించదగ్గ విషయము. దీనికి మన గౌరవ ముఖ్యమంత్రికి చాలా చాలా కృతజ్ఞతలు నా తరఫున. అలాగే ఇప్పటివరకు మన గౌరవ సర్పంచ్ గారు, అలాగే రైతు సమాజ అధ్యక్షులు గారు, తహసీల్దార్ గారు చెప్పిన విషయం ఏంటంటే ఆరోగ్యం మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క కులము మతము అనకుండా అందరికీ మేలు చేస్తుంది. ఎందుకంటే రంజాన్కు ముస్లిమ్స్, హిందువులకు బతుకమ్మ పండుగ, క్రిస్మస్ వాళ్ళ మతస్థులందరికీ అన్ని రకాల దుస్తులు పంపిణీ చేస్తుంది. కాబట్టి మరీ మనము మన ముఖ్యమంత్రి గారికి ఎన్ని పండుగలు అయితే వస్తాయో, దసరా కానీ క్రిస్మస్ కానీ ఏ పండుగ వస్తే ఆ పండుగ అందులో పేదవాళ్ళు ఉంటారనే ఆలోచన మీద వారు దూరదృష్టి పెట్టి ఆ పండుగకు కొత్త బట్టలు వేసుకోవాలనే ఆలోచన మీద వారు పంపడం జరిగింది. ఆ బట్టలు తీసుకొని మీ పండగ చాలా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఇందాక పెద్దలు చెప్పిన సమానంగా చూడడం, అందరినీ గౌరవించడం,
భారతదేశంలోనే అన్ని మతాలు కలిసి ఇంటర్ విద్యార్థుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మోయినాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమం చేపట్టింది. విద్యార్థుల ఆత్మహత్యలకు తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మలి మనయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ చంద్రారెడ్డి, ఎంపీటీసీ రామరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు ఇంటర్ విద్యార్థులను ఈ కరోనా కాలంలో ఆన్లైన్లో క్లాసెస్ అని చెప్పి ఆన్లైన్లో సరిగా క్లాసెస్ లేక ఇబ్బందుల పాలయ్యి మొబైల్స్ ఉండి నెట్ రాక విలేజ్లలో ఇబ్బందులు ఉండి ఈ 3 నెలల నుంచి కంటిన్యూషన్ చేసి ఇప్పుడు వాళ్ళను ఎగ్జామ్స్ పెట్టి అందరినీ ఏంటంటే వాళ్ళు పూర్తిగా చదువుకో వాళ్ళకి అందలేదు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఈ సంవత్సరం ఇంటర్ విద్యార్థులను అందరినీ కూడా పాస్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన యువజన కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరడం జరుగుతున్నది. ఒకవేళ పాస్ చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ధర్నాలు, దీక్షలు, ఉద్యమాలు కూడా చేపట్టడానికి మేము రెడీగా ఉన్నాము. ఖచ్చితంగా మీరు దీన్ని విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరు ఇన్ని రోజుల నుంచి కూడా నిరుద్యోగులకు వృత్తి ఇస్తా అని చెప్పినారు, నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వలేదు. మీరు ఈ రకంగా చేస్తూ పోతుంటే ఇవాళ రోడ్ల మీద పడ్డారు చదువుకొని. ఖచ్చితంగా వాళ్ళను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏంటంటే పరీక్ష రాసిన ప్రతి ఒక్కరిని విద్యార్థిని ఖచ్చితంగా పాస్ చేయాలి. పాస్ చేయని పక్షంలో మిమ్మల్ని ఎక్కడ కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరగనీయము. ఈ ఉద్యమాన్ని అదే పరీక్ష రాసిన విద్యార్థుల తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాస్ చేయాలని మా కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరడం జరుగుతున్నది. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఎన్టీపీసీ బూడిద చెరువు నుండి బూడిద తరలింపు అవకాశం స్థానిక లారీ యాజమానులకు కల్పించాలని శ్రీరామ లారీ టిప్పర్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అంతర్గా మండలం కుందనపల్లిలో బూడిద చెరువుపై ఆధారపడి 25 సంవత్సరాలుగా 300 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఎన్టీపీసీ అధికారులు యాజమాన్యం పునరాలోచన చేసి బూడిద తరలింపు అవకాశం కల్పించాలని కోరారు. రామగుండం ఏరియా లారీ వర్దిల్లాలి. ఎన్టీపీసీ యాజమాన్యం వెంటనే దిగి వచ్చి ఫ్రీ లోన్ ఇవ్వాలి టిప్పర్లకు. మన బూడిదే మన బూడిదే మన బూడిదే మన బూడిదే పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గా మండల్ యాస్ టిప్పర్ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా బొమ్మ సురేష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి జనరల్ సెక్రటరీ, ఇంకా జాయింట్ సెక్రటరీ మరియు రామగుండం ఏరియా లారీ అసోసియేషన్ టిప్పర్ యాష్ విషయంలో గత కొంతకాలంగా గత 25 సంవత్సరాల నుండి ఈ
ఎన్టీపీసీ యాష్ ఫండ్లో యాష్ను నమ్ముకొని జీవనోపాధి కొనసాగిస్తున్నాము. ఈ జీవనోపాధి గత 20 సంవత్సరాల నుండి మాది కొనసాగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుండి సంవత్సరానికి 7 నెలలు మాత్రమే ఈ యాష్ను వివిధ ఉమ్మడి కరీంనగర్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలకు యాష్ను సప్లై చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నాము. ఇట్టి విషయంలో ఈ మధ్యకాలంలో ఎన్టీపీసీ యాజమాన్యం ఆన్లైన్ టెండర్ రూపాయి కానీ పిలవడం జరిగింది. దాని విషయంలో వివిధ కాంట్రాక్ట్స్ సంబంధించిన వివిధ ప్రాంతాల వాళ్ళు టెండర్లో పాల్గొనడం జరిగింది. ఎన్టీపీసీ యాజమాన్యం ఆ టెండరు పాడిన వాళ్లకు ఇవ్వడం జరుగుతలేదు. ప్లస్ మాకు లోకల్ లారీ వాళ్ళకు గత 20 సంవత్సరాల నుండి జీవనోపాధి సాగిస్తున్న వాళ్లకు నామినేటెడ్గా మిషన్ పెట్టి ఎన్టీపీసీ యాజమాన్యం లోడింగ్ ఇవ్వడం జరుగుతలేదు. ఈ గత 3 నెలల సంది మాకు ఈ లోడింగ్ ప్రాబ్లం జరగడం వలన మేము ఫైనాన్సులు కట్టలేక డ్రైవరు క్లీనర్ల జీతాలు ఇవ్వలేక చాలామంది ఓనర్ల బండ్లు కూడా గుంజుకపోవడం జరిగింది. ఫైనాన్స్ వాళ్ళు ఇప్పుడు గత 3 నెలల సంది మాకు ఇదే తిప్పలతోని మేము జీవనోపాధి కరువై ఇలా రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఎన్టీపీసీ యాజమాన్యం ఇప్పుడు ఆన్లైన్ టెండర్ వారిలో టెండర్ అన్నా ఇవ్వాలి, లేకపోతే నామినేటెడ్గా మా లోకల్ ఓనర్లకు రేపు భూములు జాగాలు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని చెరుకుపల్లి చర్చిలో కేఆర్ సింగ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యేసుక్రీస్తు మేలుకొల్పులు సువార్త ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్లు సామ్యూల్, సునీత, సంఘ సభ్యులు ఇంటింటికి వెళ్లి ప్రార్థనలు చేశారు. పైకెత్తి సరిపోయిందా ఎలా వచ్చి మంగ ఇటు చాలా పడుతుంది. రండి అమ్మా రండి. అలాగనే సరిపోతుంది. జిల్లా కుప్పంలో వైఎస్ఆర్ పార్టీకి చెందిన 2 వ్యక్తులు తనను బెదిరించి కుప్పం ఆర్ఏసీఓ చైర్మన్ ఇంటికి తీసుకెళ్లారని ములకలపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త మురళి ఆరోపించాడు. ఆర్ఏసీఓ చైర్మన్ సెంథిల్ అనుచరులు ఒక్కసారిగా తనపై దాడి చేశారని మురళి తెలిపాడు. చంపేస్తామని బెదిరించారని, తనకు తన కుటుంబానికి రిస్క్ చైర్మన్ నుంచి ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నా పేరు మురళి, మాది మంకలదొడ్డి పంచాయతీ, ములకలపల్లి విలేజ్. నేను తెలుగుదేశం పార్టీలో గత కొంతకాలంగా యాక్టివ్గా పనిచేస్తున్నాను. కొంతమంది నన్ను కావాలని టార్గెట్ పెట్టుకొని వాళ్ళు ఎందుకు కొట్టారో ఏమని కూడా నాకు తెలియదు. వాంటెడ్గా నేను మీటింగ్ ప్రోగ్రామ్ ఏదో ఉండి చూసుకొని ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటే మధ్యలో 2 వచ్చి నన్ను
5 నిమిషాలు ఇక్కడే సిఐ గారు పిలుస్తున్నారు అనేసి మీరు ఏదో ఫేక్ అకౌంట్లు వాడుతున్నారు, మిమ్మల్ని ఒకసారి చెక్ చేసి పిలుచుకోపోతామని పిలుచుకోపోయి స్టేషన్ పిలుచుకోపోకుండా నేరుగా పిలుచుకోపోయి రెస్కో చైర్మన్ సింధిలి అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి పిలుచుకోపోయి ఆయన కూర్చోంటే పోయిన వెంటనే ఆయన బూతులు మాట్లాడి 2-3 నన్ను ఫస్ట్ ఆయనే నన్ను అటాక్ చేసి తర్వాత వాళ్ళ పిల్లలు కొట్టారు. విపరీతంగా నన్ను కొట్టి మళ్ళీ కోరీలు వేసి బ్లాక్ చేస్తాము ఏదేదో భయం పెట్టి దాదాపు 15 మంది నన్ను విపరీతంగా కొట్టి తర్వాత బ్లాక్ చేస్తామని కోరికి పిలుచుకోపోయి ఒక 15 కిలోమీటర్ దూరంగా ఉందనేసి పిలుచుకోపోయి మధ్యలో తిరిగా వాళ్ళకి ఎవరో ఫోన్ చేసి ఏమో చెప్పిన దానికి నన్ను తిరిగా పిలుచుకోవచ్చి నా గాడి ఎక్కడుందో అక్కడ వదిలేసి నువ్వు ఎక్కడైనా ఏమైనా చెప్తే నీ ఎక్కడన్నా ఇది జరిగిండేది ఎక్కడన్నా బయట తెలిస్తే నిన్నే మీ ఫ్యామిలీ సహా లేపేస్తాము అని చాలా ఇబ్బంది పెట్టించారు. చాలా కొట్టారు నన్ను 15 మంది పైన. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ ఇదంతా ఫుల్గా లోపల బ్లడ్ రాకుండా కొట్టి ఇచ్చేసినారు. ఇంత దౌర్జన్యం చేస్తారు కుప్పం నియోజకవర్గంలో. నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ప్రాణహాని కూడా ఉంది మా ఫ్యామిలీకి అందరికీ. ఏదైనా దీనిపైన మా ఫ్యామిలీకి కానీ మా పిల్లలకి కానీ ఏదైనా జరిగితే అన్నీ సింధిలి రెస్కో చైర్మనే దానికి కారకుడని చెప్తున్నాను. అలాగే మన పోలీస్ వ్యవస్థ కూడా ఈ దీనిపైన మా ఫ్యామిలీ పైన వాళ్ళు కూడా మాకు ప్రాణహాని ఉంది కాబట్టి వాళ్ళు మా ఫ్యామిలీని రక్షించాలని కోరుతున్నాను. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో ఎమ్మెల్సీ భరత్ పర్యటించారు. మీ ఇంటి వద్దకే మీ ఎమ్మెల్సీ కార్యక్రమంలో భాగంగా పలు పంచాయతీలలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ భరత్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం అధికారులను ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు. చూడండి క్లీన్ గా ముందే వరకు క్లీన్ చేస్తాను కానీ బయట పోవడం లేదు, అక్కడ వరకు పోతుంది అట్లనే ఇమ్మడిపోతుంది. ఇది లాంగ్ పెండింగ్ ప్రాబ్లం. ఇది ఆర్ఎన్బి వాళ్ళు ఆర్ఎన్బి సమస్యలు ఉన్నాక అంత పోయినందా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వలిగొండలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన స్థానిక ఎమ్మెల్యే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్రిస్మస్ వేడుకలు గిఫ్టులు పంపిణీ చేసిన స్థానిక నాయకులు. మోయినాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ధర్నా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్. చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్సీ భరత్ పర్యటన సమస్యల పరిష్కారం కోసం అధికారులకు ఆదేశం. బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.